పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు చాలండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అంతవరకు చాలండి. ప్రియమైన వాళ్ళారా, చదువుకున్న ఈ 2 వచనాలు, 2 వాక్య భాగాలు, బుద్ధి అనే మాట కామన్గా ఉంది. బుద్ధి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి గల 10 మంది కన్యకలు అని కన్యకల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రారంభంలో మాట్లాడుతూ 25వ అధ్యాయంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకున్న పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో వాడు బుద్ధి వచ్చినప్పుడు అని ఒకరి గురించి చెప్పాడు. ఆయన అనగా మన ప్రియ ప్రభువు భూలోకంలో జీవించిన కాలంలో పరలోక రాజ్యం గురించి అనేక సంగతులు ఆయన మాట్లాడాడు. 25వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో ఆయన పరలోక రాజ్యం అని ప్రారంభించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ కూడా ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని బాప్తిసమిచ్చు యోహాను కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రారంభించి పరలోక రాజ్యము సమీపించింది అని పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్న బాప్తిసమిచ్చు యోహాను ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభంలో. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ప్రభువు ఉన్నాడు. ప్రభువు మాట్లాడుతున్నాడు. యేసు ఈయన కూడా మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను పరలోక రాజ్యం గురించిన మాటలు సమీపించి ఉందన్నాడు. ఆయన కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మన ప్రియ ప్రభువు మాట్లాడుతూ పరలోక రాజ్యము సమీపించింది అంటున్నాడు. బాప్తిసమిచ్చు యోహాను 3వ వచనం చూడండి. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడు అని బాప్తిసమిచ్చు యోహాను గురించి చెప్పబడిన మాటలు అవి. ఆయన ప్రభువు కంటే 6 నెలలు ముందుగా పుట్టినవాడు, 6 నెలలు పెద్దవాడు. 6 నెలలు ముందుగా ప్రభు వాక్యాన్ని బోధించడం ప్రారంభించిన వాడు బాప్తిసమిచ్చు యోహాను. ప్రభు కంటే ముందుగా ప్రభు మార్గమును సిద్ధపరచడానికి సువార్తను ప్రారంభించిన వాడు బాప్తిసమిచ్చు యోహాను. ఆయన గురించి యెషయా గ్రంథంలో ముందే రాయబడిందని కింది వచనాలు అన్నాడు. 3వ వచనంలో కింద చూస్తే అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాటలని ఆయన గురించి రాయబడింది. ప్రభు కంటే ముందుగా సువార్తను ఒక మార్గంగా ఆయన వేసి సువార్త ప్రకటించడం ప్రారంభించినాడు బాప్తిసమిచ్చు యోహాను. ఆ సువార్తను ప్రారంభించి ఏమని చెప్తున్నాడంటే పరలోక రాజ్యం సమీపించింది అని ఆయన మాట్లాడుతున్నాడు.
చూడండి, లూకాసు వార్తలో ఈయన మాట్లాడుతుంటే ఏమంటున్నారో ప్రజలు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో 3వ వచనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అంతగా అతడు వచ్చి, అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తమును మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశములంతటా ప్రకటించుచున్నాడు, సువార్త ప్రకటించుచున్నాడు. ఆయన సువార్త ప్రకటించుచుండగా 12వ వచనంలో చూడండి ఏమంటున్నారో. సుంకరులు మాట్లాడుతున్నారు. సుంకరులు బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయాలని సుంకరులు అడుగుతున్నారు. 14వ వచనంలో చూడండి, సైనికులు మేమేమి చేయాలని అడుగుతున్నారు. 10వ వచనంలో చూడండి, జనులు అలాగైతే మేమేమి చేయాలని అడుగుతున్నారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను సువార్త ప్రకటించడం మొదలుపెట్టగా, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా 10వ వచనంలో 3వ అధ్యాయంలో లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వచనంలో జనులు మేమేం చేయాలని అడుగుతున్నారు ఆయన్ను. 12వ వచనంలో సుంకరులు అడుగుతున్నాడు మేమేం చేయాలో చెప్పండి. 14వ వచనంలో సైనికులు అడుగుతున్నారు మేమేమి చేయాలా అని. బాప్తిస్మం ఇచ్చు యోహాను సువార్త ప్రకటించగా పరలోక రాజ్యాన్ని గురించిన వర్తమానం, ఆ సువార్తను విని ప్రజలు స్పందించి ఆ సువార్తను అంగీకరించి మేమేం చేయాలో చెప్పమని అడుగుతున్నారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రారంభించినాడు సువార్త. ఆయన గురించి ముందుగానే రాయబడింది. ప్రభు మార్గాన్ని సరళపరచాలని ఆయన ఏర్పరచబడినాడు. ఆయన వచ్చి 6 నెలల ముందుగానే వచ్చి ప్రకటిస్తూ ఉన్నాడు. అంతవరకు లోకంలో సువార్త ప్రకటింపబడలేదు. పరలోక రాజ్యమును గూర్చిన వర్తమానము ప్రజలకు అందింపబడలేదు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ద్వారా సువార్త ప్రకటింపడం లోకంలో ప్రారంభమైంది. అక్కడ ప్రారంభమైన సువార్త ప్రభువుతో కొనసాగింపబడి ఆయన మరణం వరకు ఆయన ప్రకటించినాడు. ప్రభువు కూడా మనం చూసాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు కూడా పరలోక రాజ్యం సమీపించింది, మీరు ఈ సువార్తను అంగీకరించండి అని ప్రభువు కూడా ప్రకటించినాడు. అయితే బాప్తిస్మం ఇచ్చు యోహాను సువార్తను అంగీకరించినారు, కానీ ప్రభువు సువార్త ప్రకటించగా ఆయన సువార్తను అంగీకరించిన వారు కారు ప్రజలు. బాప్తిస్మం ఇచ్చు యోహాను సువార్త ప్రారంభించాడు. లోకానికి కొత్త సువార్త అనేది అంతవరకు ఎవరు ప్రకటించలేదు. ఆయన ప్రకటింపగా ఇది కొత్తదైన కూడా వారు అంగీకరించారు. చూశాము కదా, లూకాసు వార్త 3వ అధ్యాయంలో 10, 12, 14 వచనాల్లో చూశాం. మేమేం చేయాలని అందరూ అడుగుతున్నారు. జనులు, సుంకరులు, సైనికులు అందరూ అడుగుతున్నారు మేమేం చేయాలో చెప్పండి. ఈ సువార్తను విని అంగీకరించి వారు స్పందిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. అయితే మన ప్రియ ప్రభువు ప్రకటించగా ఆయనను అవమానపరిచారు. ఇతడు ఎవరు అధికారం ఇచ్చారు, నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని ఆయన విమర్శించారు. ఆయన అడిగినారు, నువ్వు ఎందుకు ఇలాగ బోధిస్తున్నావు, నువ్వు ఎక్కడ విన్నావు, ఆయన చనిపోయిన వారిని లేపినా, రోగులను బాగుపరిచినా నీకు అధికారం ఎవరిచ్చారు, నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు, ఎలాగ ప్రకటిస్తున్నావు అని శాస్త్రులు పరిచయాలు ఆయన అడిగినారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రకటించగా సువార్త ఎవరు వ్యతిరేకించినట్టు కనపడదు. మన గ్రంథంలో ఎవరు వ్యతిరేకించలేదు, కానీ మన ప్రియ ప్రభువు ప్రకటించగా ఆయన వ్యతిరేకించినారు. ఆయన అడిగినారు, ఎందుకు ఇలాగ ప్రకటిస్తున్నావు, నీకు అధికారం ఎవరిచ్చారు అన్నాడు. అంటే పరలోకం నుండి నాకు అధికారం ఇవ్వబడిందని ఆయన మాట్లాడినాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రకటించగా ఎవరు వ్యతిరేకించలేదు, కానీ ప్రభువు ప్రకటించగా వ్యతిరేకించారు. నానా విధాలుగా మాట్లాడారు. ఎందుకు కారణం చూడండి, ఎందుకు ఆయన్ని వ్యతిరేకించారు ఆయన సువార్త ప్రకటిస్తుండగా. ఇది లూకాసు వార్తలో ఉంది చూడండి. లూకాసు వార్తలోనే 3వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో
లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం. సుమయ్యను మాట్లాడుతున్నాడు. వారిని దీవించి అంటే 33వ వచనంలో ఏసేపును ఆయన తల్లియు అనగా ప్రభు ఒక తల్లి తండ్రిగా పిలువబడే ఏసేపు మరియలు ఉన్నారు. వారిని దీవించినాడు సుమయ్యను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ప్రభువు గురించి మాట్లాడుతూ పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభువు దేనికి గుర్తుగా ఉన్నాడంట? ఆయన మాట్లాడితే వివాదం అంత వాళ్ళకు వివాదంగా కనపడుతుంది. ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏమి ఈయన ఇలాగ చెప్తున్నాడు, విశ్రాంతి దినమున బాగు చేయొచ్చా, పాపాలు క్షమించవచ్చా అని ఆయనను రోగులను స్వస్థపరచొచ్చా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఈయన ఇలాగ చేస్తున్నాడని అన్ని వివాదంగానే కనబడుతున్నాయి వారికి. ఆయన గురించి ముందుగానే బాలుడుగా ఉన్నప్పుడే లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనంలోనే ఆయన గురించి చెప్పబడింది. ఆయన ఎలా ఉంటాడంట? వివాదాస్పద గుర్తుగా ఉంటాడంట. ఆయన బాప్తిస్మిచ్చి యోహాను క్రొత్తగా ప్రారంభించినాడు కదా. ఈ లోకంలో కూడా ఏదైనా క్రొత్తగా ప్రారంభమైతే అంత వింతగా చూస్తారు. అరే ఏంటిది, సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో కూడా కొత్తగా చూసినారు, ఏంటిది విచిత్రంగా ఉందని. కొత్తగా ఉన్నప్పుడు అర్థం కాదు సరిగా కదా, ఏంటి ఇది కొత్తగా ఉంది అని వింతగా చూస్తారు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను కొత్తగా ప్రకటింపగా ఆయన సువార్త అనే విషయాన్ని ప్రారంభం చేయగా వారెవరు దాన్ని వ్యతిరేకించిన వారు కారు, వింతగా చూసిన వారు కారు, ఈయనేంటి ఇలాగ బోధిస్తున్నాడని అన్నవారు కారు వారు ఆనాటి ప్రజలు. కానీ ప్రభువు బోధించగా వారు వ్యసనపడినారు, వారు అంగీకరించిన వారు కారు, వారు ఒప్పుకున్నవారు కారు. ఈయన ఏంటి ఇలాగ బోధిస్తున్నాడని ఆయనను తప్పుపట్టాలని యెరూషలేము నుండి గలిలయ వరకు ప్రయాణమై వెళ్ళినారు వారు. ఆయన గలిలయ చుట్టుపక్కల ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుండగా శాస్త్రులు పరిసయ్యులు యెరూషలేములో ఉండేవారు. వారు దేవాలయంలో వారు యెరూషలేము నుండి బయలుదేరి ఆయనను తప్పుపట్టాలని ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఆయనను తప్పుపట్టాలని ఇలాగ ఎందుకు బోధిస్తున్నావని ఆయన ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద గుర్తుగా ఉన్న ప్రభు ఆయన బోధించగా మనము గమనిస్తే అనేక ప్రశ్నలు ఆయన మీద సంధించారు. ఎందుకు ఇలాగ బోధిస్తున్నావని అడుగుతున్నారు. చూడండి, వివాదాస్పద గుర్తుగా ప్రభు ఉన్నాడు. అయితే మనం చదువుకున్న వాక్య భాగానికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదువుకున్నాము. చూడండి, వివాదాస్పద గుర్తుగా ఉన్న మన ప్రియ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు బోధించినా ఎక్కడ బోధించినా పరలోక రాజ్యం ప్రారంభము, బాప్తిస్మిచ్చి యోహాను ప్రారంభము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యం గురించిన సువార్త ప్రారంభం. మన ప్రియ ప్రభువు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములో పరలోక రాజ్యాన్ని గురించిన సువార్త ప్రారంభం. అలాగే బోధిస్తూ చివరి వరకు ఆయన బోధించినాడు. చివరి వరకు మాత్రమే కాదు, ఇంకొక వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఆయన దేని గురించి మాట్లాడుతూ బోధిస్తున్నాడో అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. శ్రమపడిన తర్వాత అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు ప్రభువు మరణించి తిరిగి లేచి 40 దినాలు అక్కడ ఉండే పేతురు శిష్యులకును యెరూషలేము వారికి గలిలయ వారికి అందరికీ కనబడినాడు. ఆయన 40 దినములు కనబడిన తర్వాత ఆయన బ్రతికున్నప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినాలు వారికి కనబడుతూ దేని గురించి బోధిస్తున్నాడు? దేవుని రాజ్యం గురించి బోధించు అనేక ప్రమాణాలు చూపించాడు వాళ్ళకి.
ప్రమాణం అంటే ఏంటి? గుర్తులే కదా. అంటే దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ అనేక గుర్తులను చూపిస్తున్నాడు. చూడండి దేవుని రాజ్యం ఎలాగుందో చూడండి అని ఆయన జీవించిన కాలంలో దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కనబడి కూడా దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఎన్ని మార్లు ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడో చూడండి. ఎంత విలువైందో దేవుని రాజ్యం మనము గ్రహించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని రాజ్యం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ రాజ్యములో కొంతకాలమే, కొన్ని సంవత్సరాలే, 70, 80, మహా అంటే 100 కదా. అయితే ఆ పరలోక రాజ్యము నిత్య రాజ్యం అని ప్రభువు తాను జీవించిన దినాల్లో బోధిస్తున్నాడు. తాను మరణించి తిరిగి లేచి 40 దినాలు తాను కనబరుచుకొని వారికి బోధిస్తున్నాడు దేవుని రాజ్యాన్ని గురించి. సరే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చూడండి. ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలో మనము చదువుకున్నాం. పరలోక రాజ్యము తమ దివిటీలు కొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలు ఉన్నారు. వారు పిలువబడినారు. ఎక్కడికి? పెళ్లికి పిలువబడినారు. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినారు. వారు పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన వారు తమ దివిటీలు పట్టుకొని 10 మంది కన్యకలు బయలుదేరి వెళ్ళినారు. అయితే వీరిలో 2వ వచనంలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు అని ప్రభువు చెబుతున్నాడు. వారికి 10 మంది ఎవరు? కన్యకలే. 10 మంది కన్యకలే, కానీ 5గురికి బుద్ధి ఉంది, 5గురికి బుద్ధి లేదు. వారి కన్యత్వములో వారి తేడా లేదు. కన్యత్వములో అందరూ సమానులే. వారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన వారు బయలుదేరడం విషయంలో కూడా వారిలో తేడా ఏమీ లేదు. వారందరూ ఆహ్వానింపబడిన వారే. పెళ్లి కుమారుడు రాబోతున్నాడని వారికి చెప్పగా వారు బయలుదేరి వెళ్తున్నారు. 10 మంది కన్యకత్వ విషయంలో సమానులే. పిలువబడిన విషయంలో తేడా లేదు, సమానులే. కానీ బుద్ధి విషయంలో తేడా ఉన్నది. 5 మంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు, 5 మంది బుద్ధి లేని వారు ఉన్నారు. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, అందులో తేడా లేదు. 10 మంది దివిటీలు పట్టుకొని వెళ్ళారు. తర్వాత చదువుదాం చూడండి 3వ వచనంలో. ఇక్కడ తేడా ఉంది. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకున్నారు, వారు కన్యకలే, కానీ నూనె వారు తీసుకొని వెళ్ళలేరు వారితో కూడా. అందును బట్టి వారు బుద్ధి లేని వారుగా పిలువబడినారు. 4వ వచనం చదువుదాం. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. 5 మందికి ఈ 10 మందిలో ఉన్న బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి తేడా ఉంది. ఏంటంటే 5 మంది దగ్గర నూనె ఉంది, సిద్ధలు ఉన్నాయి, సిద్ధలో నూనె ఉంది. మనము క్యాన్ అంటాం కదా ఈ కాలంలో. అట్లాంటిది అనుకోండి, ఒక క్యాన్లో నూనె తీసుకొని వస్తారు కదా, అట్లాంటిది అనుకోండి. క్యాన్ అనుకుందాం ప్రస్తుతానికి మనకు అర్థం కావడానికి. ఆ కాలంలో సిద్ధలు అనేవి ఉండే, దానిలో నూనె తీసుకొని వెళ్ళేవారు వారు. ఇప్పుడు కూడా మీరు కూడా మన ఊర్లో కూడా చూస్తుంటారు, మెరిమేమని చేస్తారు, అవునా? వాళ్ళు ఊర్లో ప్రారంభం నుంచి మెరిమేమని చేసుకుంటూ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని తీసుకొని లైట్లు పెట్టుకొని ఇప్పుడు లైట్లు పట్టుకొని తీసుకొని వస్తున్నారు, అవునా కదా? అక్కడ కూడా ఇదే సంఘటన జరుగుతుంది. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా లైట్లు తీసుకొని దివిటీలు తీసుకొని బయలుదేరినారు తీసుకురావడానికి. పెళ్లి కుమారుని పెళ్ళి జరిగే ఆ మంటపం అంటామే, లేదా పెళ్లి జరిగే ఆ పెళ్లిశాల వరకు తీసుకురావడానికి వారు కూడా బయలుదేరినారు అనమాట. పెళ్లి కుమారుడు వస్తే తీసుకురావాలని. ఈనాడు బ్యాటరీతో ఉండే లైట్లు ఉన్నాయి కాబట్టి లైట్లు పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఆనాడు లైట్లు లేవు కాబట్టి వారు దివిటీలు తీసుకొని బయలుదేరినారు. అయితే దివిటీలు కొంతవరకే వెలుగుతాయి.
అవి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొని అతన్ని అక్కడ నుండి పెళ్లిశాల వరకు తీసుకొని రావడానికి వెలగాలంటే నూనె ఎక్కువ కావాల్సి ఉంటుంది కదా. అందుకోసము రిజర్వ్లో నూనె తీసుకున్నారు వాళ్ళు. ఐదుగురు దగ్గర నూనె లేదు. ఈ కారణాన్ని బట్టి వారు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారుగా విభజింపబడినారు 10 మంది. 5వ వచనంలో చూద్దాం చూడండి. 5వ వచనం, 25వ అధ్యాయం 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ అంటే 10 మంది కూడా 10 మంది కునికి నిద్రించిన, అందులో తేడా లేదు. వారు 10 మంది కునికి నిద్రించగా 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో అతన్ని ఎదుర్కొని రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ లేచి, కేక అందరికీ వినపడింది. 10 మందికి 10 మంది లేచినారు. లేచి తమ డ్యూటీలను చక్కబరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆడిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడనని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. విషయాన్ని మొత్తాన్ని మనం చదువుకున్నాం. కేక వినబడింది, పెళ్లి కుమారుడు వచ్చాడని. అయితే బుద్ధి లేని వారి డ్యూటీలు ఆరిపోతున్నాయి. నూనె వారి దగ్గర లేదు, వారు నూనె తెచ్చుకోలేదు. వారు బుద్ధి గల వారిని అడుగుతున్నారు, మీ నూనెలో మా కొద్దిగా ఇవ్వండి, మా డ్యూటీలను వెలిగించుకుంటామని వారు అడుగుతున్నారు. అయితే బుద్ధి గలవారు ఏమంటారంటే, మీకు మాకు ఇది సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోపోండి అని వారు చెప్పగా వీరు కొనడానికి బయలుదేరి వెళ్ళినారు. పెళ్లి కుమారుడు వచ్చినాడు, తలుపు వేయబడింది. తర్వాత వీరు వచ్చినాను, నేను మిమ్మల్ని ఎరుగని పెళ్లి కుమారుడు వారితో మాట్లాడుతున్నాడు. చూడండి, బుద్ధి లేని వారని ఎందుకు పిలువబడినారంటే, తమతో పాటు వారు నూనె తీసుకొని వెళ్ళనందున వారు బుద్ధి లేని వారుగా పిలువబడినారు. నూనె తమతో తీసుకొని వెళ్ళిన వారు గనుక వారు బుద్ధి గలవారుగా పిలువబడినారు. బుద్ధి గలవారు పెళ్లి కుమారుని ఎదుర్కొని పెళ్లి కుమారునితో పాటు పెళ్లి విందులో ప్రవేశించి విందులో పాల్గొని సంతోషించారు ఆయనతో పాటు. బుద్ధి లేని వారు విందులో ప్రవేశించలేక బయట ఉండిపోయినారు. తర్వాత వారు అయ్యా అని వారు లోపలికి వెళ్ళడానికి వారిని అడిగినను వారు వెళ్ళలేక బయట ఉండిపోయినారు. పెళ్లి కుమారుడు నేను మిమ్మను ఎరుగను అంటున్నాడు. అలాగ బుద్ధి లేని వారు బుద్ధి గలవారుగా ఉన్నారు. లూకాసు వార్త కూడా రండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. బుద్ధి అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు మనం విందాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇందాక. 15వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అని ఒకరి గురించి రాయబడినాడు. ఎవరు ఇతనంటే 11వ వచనంలో మరియా ఆయన ఇట్లనంటే ప్రభువు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉండే ప్రజలతో ప్రభువు మాట్లాడుతూ ఆయన ఇట్లని మాట్లాడుతున్నాడు. ఏమని? ఒక మనిషినికి 2 కుమారులుండిరి. వాడిలో చిన్నవాడు, తండ్రి నాకు వచ్చు బాగా ఇమ్మని ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులు
పశువుల్లో ఒకటి చెంత చేరెను. ఉమ్, అప్పుడు పందులు మేపుటకు తన పొలంలో ఉనికి వాడిని పంపెను. వాడు పందులు తిను కొట్టుతో తన కడుపు నింపుగా ఆశపడను గాని ఎవడనూ వానికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అయితే బుద్ధి వచ్చినప్పుడు సహోదరులు చదివి వినిపించారు కదా. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులు వారిద్దరు సమానులే. ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు. ఒకడు ముందు పుట్టాడు, ఒకడు తర్వాత పుట్టాడు, అంతే. ఇద్దరు వారసులే. ఆయన ఆస్తికి ఇద్దరు వారసులే. అందులో రెండవ వాడు చిన్నవాడు ఏం చేశాడంటే నాకు ఆస్తిలో భాగం ఇమ్మని అడిగినాడు. తండ్రి ఏమనలేదు. చిన్నవాడు నీకు తెలియదురా, నీకేం తెలుసు, పెద్దవాడు కూడా అడగలేదు, నువ్వు అప్పుడే ఆస్తి అడుగుతున్నావని ఏమీ మాట్లాడలేదు తండ్రి. వాడు నా భాగం నాకు వస్తుందంటే అది వాస్తవమే కదా, నువ్వు వారసువే కదా, నీకు ఇందులో సగభాగం ఉంది కదా అని తండ్రి జ్ఞానం కలిగిన వాడు కనుక, ప్రేమ కలిగిన వాడు కనుక, కుమారుని యొక్క విలువ ఎరిగినవాడు కనుక, పెద్ద కుమారునితో కూడా వీడు సమానుడే అని తండ్రి ఎరిగినవాడు కనుక ఏమీ మాట్లాడకుండా ఆస్తి పంచిచ్చినాడు. తనకు రావాల్సిన భాగం ఇచ్చి పంపించేసినాడు. వాడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఖర్చు చేసుకుని అంతా పోగొట్టుకున్నాడు. 17వ వచనంలో వాడికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అంతవరకు బుద్ధి లేదు వాడికి కదా, అంతే కదా. వాడికి బుద్ధి లేకనే ఏదో వాడు ఆస్తి అడిగి తీసుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చిన వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉందని ఇప్పుడు అర్థమైంది వానికి. అంతవరకు అర్థం కాలేదు కదా, బుద్ధి లేదు వానికి. అందుకు బుద్ధి లేకపోవటం వల్ల విషయం గ్రహించలేకపోయినాడు వాడు. వాని ఆస్తి అంతా దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. 29వ వచనంలో ఏం చేశాడో లేదా 30వ వచనంలో ఏం చేశాడో చెప్తున్నాడు. అయితే వేశ్యలతో తినివేసినాడు. తన ఇష్టం వచ్చినట్టుగా చేసినాడంట ఆస్తిని. దుర్వ్యాపారం చేసి వేశ్యలతో తిరివేసి తన ఆస్తిని అంతా పోగొట్టుకున్న తర్వాత వానికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. అంతవరకు బుద్ధి లేదు, గ్రహించలేకపోయినాడు వాడు. తండ్రి ఆస్తిని వ్యర్థపరిచిన వాడు. తన తండ్రి ఇంట సమృద్ధి ఎవరికి? దాసులకు, పనివారికి సమృద్ధి ఉన్నా కూడా వాడు గ్రహించలేకపోయి బుద్ధి లేకుండా ప్రవర్తించిన వాడు. బుద్ధి వచ్చింది వాడికి. పెద్దవాడి గురించి బుద్ధి లేనివాడు అని రాయబడలేదు. వాడు పెద్దవాడు అడుగుతున్నాడు చూడండి. 29వ వచనంలో చూడండి, 29 చూద్దాం. రెండో వాడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు కదా తండ్రి అని పెద్ద కుమారుడు మాట్లాడుతున్నాడు. నేను బుద్ధి గలవాడే కదా, ఇతడు బుద్ధి గలవాడు, నేను ఎన్నడూ ఇట్లా చేయలేదే, నేను నా స్నేహితులతో కూడా సంతోషించినట్లు ఒక మేకప్పులను కూడా నేను ఎన్న అడగలేదు, నువ్వు నాకు ఎన్నడూ కోయలేదు కదా తండ్రి అని బుద్ధి గల ఒక కుమారుడు, పెద్ద కుమారుడు ఉన్నాడు, బుద్ధి లేని చిన్నవాడు కూడా ఉన్నాడు. 31వ వచనంలో చూడండి, తండ్రి మాట్లాడుతున్నాడు. అందుకతడు తండ్రి మాట్లాడుతూ, కుమారుడా నీవు ఎల్లప్పుడూ నాతోనే కూడా ఉన్నావు, నువ్వు బుద్ధి గలవానివయ్యా, నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావు, నావన్నీ నీవే. ఓ పెద్ద కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే అని పెద్ద కుమారుడు బుద్ధిగానే మాట్లాడుతున్నాడు చూడండి, చాలా బుద్ధిగా. రెండవవాడు తన ఆస్తినంతా నాశనం చేసుకొని, వ్యర్థం చేసుకొని, ఆస్తినంతా పోగొట్టుకొని తన తండ్రి యొద్దకు రాగా పెద్దవాడు బుద్ధి గలవాడు మాట్లాడుతున్నాడు, నేను ఎన్నడూ ఇట్లా చేయలేదు కదా తండ్రి అంటే, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావయ్యా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు అని తండ్రి వారితో మాట్లాడుతున్నాడు.
వానికి 17వ వచనంలో చూసాం, ఆ రెండవ వానికి ఆస్తి తీసుకొని వెళ్ళిన వానికి బుద్ధి వచ్చింది. తన ఆస్తి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. ఈ ఇద్దరు కుమారులే, ఇద్దరు ఆస్తికి వారసులే, ఇద్దరు తండ్రి వారసులే, ఇద్దరికి సమానమైన హక్కులు ఉన్నాయి. రెండవ వాడు తన హక్కును అడగగా తండ్రి పంచి ఇచ్చినాడు హక్కుదారుడని. ఆ కుమారుల్లో తేడా లేదు, ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు, కానీ బుద్ధి విషయంలో పెద్దవాడు బుద్ధి కలిగిన వాడు కాదు. తన ఆస్తిని పోగొట్టుకునే తర్వాత వానికి బుద్ధి వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసాం, బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి గలవారు ఉన్నారు. వారు 10 మంది కన్యకలే, కన్యకత్వ విషయంలో తేడా లేదు. వీరు కూడా ఇక్కడ ఇద్దరు కుమారులే, ఇద్దరు వారసులే, తేడా లేదు. ఆ 10 మంది కన్యకలు ఇక్కడుండే ఇద్దరు. ఈనాడు సంఘంలో ఉండే మనము కూడా అందరూ విశ్వాసులమే, అందరూ పరలోక రాజ్యానికి వారసులే, అందరూ పరలోక రాజ్యానికై పిలువబడిన వారే. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి పిలువబడిన వారమే అందరం. ఈ పిలువబడిన వారు సంఘంలో ఉన్నారు, కానీ తేడా ఎక్కడుంది? తేడా ఏముంది? ఆ బుద్ధి విషయంలో తేడా ఉంది. కొందరు బుద్ధి విషయంలో బాగున్నారు, కొందరు బుద్ధి విషయంలో తేడా లేదు, తేడా ఉంది. అందరూ విశ్వాసులే, అందరూ కన్యకలే, ఇద్దరు కుమారులే, అందరూ 10 మంది పిలువబడిన వారే, 10 మంది పరలోకానికి వెళ్ళవలసిన ఆడడానికి అర్హత కలిగిన వారే, ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి అర్హులే. ఇద్దరు కుమారులు ఆస్తిపరులే, ఆస్తికి వారసులే, తండ్రి కుమారులుగా ఎంచబడిన వారే, కానీ బుద్ధి విషయంలో తేడా ఉన్నది. అందరి కొరకు ప్రభువు రక్తం పెట్టిన వాడే, అందరూ పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడిన వారే, అందరూ విశ్వాసులే, విశ్వాసులు లెక్కలో ఉన్నవారే, కానీ బుద్ధి విషయంలో తేడా ఉన్నది. ప్రభు కూడా అనేక మార్లు మీరు గ్రహించుచున్నారా? గ్రహించలేదంటే ఏంటి? తెలివితో సంబంధించినదే కదా గ్రహించడము. స్కూల్లో కూడా టీచర్లు పిల్లలను అడుగుతుంటారు, మీకు అర్థమవుతుందా అని. ప్రభు కూడా అనేక మార్లు వారు బుద్ధి విషయంలో, గ్రహించే విషయంలో వెనకబడిపోతుండగా మీరు గ్రహించుచున్నారా అని వారిని అడిగాడు ప్రభు. ఈనాడు సంఘంలో కూడా మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు బుద్ధిగా ఉన్నారా? బుద్ధిగల కన్యకల వలె, ఆ బుద్ధిగల తప్పిపోని కుమారుని వలె మీరు ఉన్నారా అని ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందరూ కన్యకలే. ఎవరు ఈ కన్యకలు? చూడండి, 2వ కొరింథీ పత్రికలు కూడా ఒక మాట చెప్పాడు ఈ కన్యకల గురించి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగూ పౌలు మాట్లాడుతూ, దేవాసక్తితో మీ ఎడల, అంటే కొరింథీ సంఘం ఎడల దేవాసక్తితో ఆయనకు ఆసక్తి ఉందంట కొరింథీ సంఘం పట్ల. అందుకే 2వ మారు కూడా పత్రిక రాస్తున్నాడు వారికి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసినానయా. ఓ కొరింథీ సంఘస్థులారా, ఓ బెరాగా చాబోల్లో ఉండే బెరాగా సంఘస్థులారా, మీరేం మినహాయింపు కాదు. పౌలు అన్నాడు దేవాసక్తితో ఆ కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక పురుషునికి కన్యకలను ఎలాగూ సమర్పించాలని ఎలాగూ ప్రదానం చేస్తారో అట్లా నేను మిమ్మల్ని కూడా ఒక్కడే పురుషుడైన ప్రభువుకు నేను మిమ్మల్ని ప్రదానం చేసినాను అని సంఘాన్ని కన్యకతో పోల్చి చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? నీవు నేను మనమందరమే కదా సంఘం అంటే. సంఘంలో మనం ఇద్దరి గురించి చదువుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో స్త్రీలు ఉన్నారు, కన్యకలు కనపడుతున్నారు.
లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో పురుషులు కనపడుతున్నారు ఇద్దరు, బుద్ధి గలవారు బుద్ధి లేనివారు. అంటే స్త్రీలలో ఉన్నారు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు, పురుషుల్లో ఉన్నారు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు. సంఘంలో ఎవరున్నారు? స్త్రీ పురుషులే కదా సంఘం అంటే. ఈ సంఘాన్ని కన్యకైన ఈ సంఘాన్ని కన్యకలైన ఆ 10 మందిని పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి పిలువబడిన వారు ఎదుర్కోవడానికి బయలుదేరినారు. సంఘం అనే ఆ కొరింథీ సంఘం ఈనాడు బెరాకా సంఘం. బెరాకా సంఘం అందులో ఉండే కన్యకలుగా ఉండే పురుషులు, కన్యకలుగా ఉండే స్త్రీలు, ఒకటే కన్యకగా ఆయనకు ప్రదానము చేయబడిన సంఘం. అయితే ఈ బెరాకా సంఘంలో కూడా బుద్ధి గలవారు బుద్ధి లేని వారు ఉన్నారా? అయితే ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం బుద్ధి గల వారి లెక్కలో ఉన్నామా, బుద్ధి లేని వారి లెక్కలో ఉన్నామా? మనమే పరీక్షించుకొని ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడుతుండగా మనమే సరిచేసుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రభు రక్తం పెట్టుటలో ప్రాణం పెట్టుటలో ఏ తేడా లేదు కదా. ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పంపు పొందుట విషయంలో తేడా లేదు కదా. మీరు ఒకటే రక్తంలో ఒకటే శరీరంలో మీరు నేను మనమందరం పాల్పంపులు పొందాము. కన్యకత్వ విషయంలో మనలో కూడా తేడా లేదు. అందరూ ప్రభు రక్తము చేత శుద్ధి చేయబడిన వారు. చూడండి ఏమంటున్నాడో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఆయన మనల్ని ఎలాగూ చేశాడో. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీ సంఘం అంటే ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు కొరింథీ సంఘం. ఈనాడు చాబోలులో ఉండే బెరాకా సంఘం కూడా ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆ విషయంలో తేడా లేదు. అందరూ పరిశుద్ధపరచబడిన వారే, సంఘంలో చేర్చబడిన వారు. అందరూ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు ఏర్పరచబడిన వారే. ఆనాడు కన్యకలు ఆ 2 కుమారులు, ఈనాడు నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం. ఆయన పరిశుద్ధ పరచుటకై తన్ను తాను అర్పించుకొని మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. ఆయన ఎలా ఉండాలని? బుద్ధిగల కన్యక వలె ఉండాలని. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఒక కన్యకగా, ఆ బుద్ధిగల కన్యకగా కనబడుతున్నాం మనం. అయితే మనం చూసినాము లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో వాడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్దకు వచ్చాడు. మనం ఎరుగుదుము. ఆ తండ్రి వానికి ప్రశస్తమైన దూరం నుంచి చూసి తండ్రి కనుక్కున్నాడు వాడిని దూరం నుంచి. వచనం ఏదంటే అది 20వ వచనంలో వాడు ఇంకా దూరంగా చదవండి. పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడను కానని ఆ కుమారుడు మాట్లాడుతున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి గల మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి కుమారుడు బుద్ధి పోయింది, ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి దూరం చూసి కుమారుడిని కనుగొన్నాడు. అదిగో వాడు నా కుమారుడిని కనుగొని వెళ్ళి వాడి మెడ మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని కనికరబడి వాడిని చేర్చుకొనగా కుమారుడు తండ్రి
నేను పరలోకము ఎదుట నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొని నేను యోగ్యుని కాదయా. నీ కుమారునే, నీకు పుట్టినవాడనే, నీకు జన్మించిన వాడనే, కానీ నీకు కుమారుణ్ణి అనిపించడానికి యోగ్యుడు కాదు అని మాట్లాడుతున్నాడు ఆయన. మనము కూడా యేసు క్రీస్తు రక్తమునకు పుట్టిన వారమే, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమే, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారమే. కానీ తప్పిపోయిన కుమారుని వలె మనం కూడా తప్పిపోతున్నాం. అయితే దినదినము సంఘములో కూడికలలో, ఆదివారము కూడికలలో వర్తమానాలుగా వాక్యముగా ఆయన మనతో మాట్లాడుతుండగా మనం కూడా ఏం కావాలంటే ఆ తప్పిపోయిన కుమారుని వల్ల బుద్ధి తెచ్చుకొని ఆ తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి యొద్ద చేరి తండ్రితో కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తండ్రి వాని యొద్దకు వెళ్ళలేదు కదా, తండ్రి వాని యొద్దకు వెళ్ళలేదు, వాడు ఎక్కడున్నాడో కనుగొని వారి యొద్దకు వెళ్ళలేదు. ఈ సందర్భంలో ఆ కుమారుడే బుద్ధి తెచ్చుకొని నేను వెళ్ళాలా, నా తండ్రి సమృద్ధి తండ్రి దగ్గర ఉందని వాడు బయలుదేరి వచ్చి తండ్రి దగ్గరకు చేరి ఆ తండ్రితో కూడా సంతోషించి సంతోషంగా ఆ కుటుంబం ఉండటం మనం చూస్తాం తర్వాత వచనాల్లో. కాబట్టి ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు ఆ పెళ్లి విందులో చేరి ఆ పెళ్లి కుమారునితో కూడా సంతోషించారు. బుద్ధి గలవారు. ఈ కుమారుడు కూడా బుద్ధి లేనప్పుడు బుద్ధి లేని వాడిగా ప్రవర్తించినాడు. కానీ ఈ కుమారునికి బుద్ధి రాగా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి యొద్ద చేరి సంతోషించి తండ్రి యొద్ద కూడా ఆనందించి తండ్రిని కూడా సంతోషపరిచినాడు. ఈ బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, వారు దివిటీలు తీసుకొని వచ్చారు కదా, అక్కడ ఒక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. చూడండి ఏమంటున్నాడు సామెతల గ్రంథంలో. ఏంటి ఈ సిద్ధెలు అంటే ఏంటి, ఈ ద్వీపం అంటే ఏందో ప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి, మనము కూడా బుద్ధిగల కన్యకల వల్ల ఎలాగుండాలనో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. ఆ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. మనలో ఉండే ఆత్మ, నరునిలో ఉండే ఆత్మ ఏంటంటే అది యెహోవా అంటే దేవుడు ప్రభువు పెట్టిన దీపం అంట. అది మనలో ఉండే ఆత్మ దేవుడు పెట్టిన దీపం. అది బుద్ధి లేని కన్యకలు ఏం తీసుకొని వచ్చినారు? దివిటీలోనే కదా, దీపములే కదా. వారు కూడా దివిటీలను కూడా దీపాలు తీసుకొని వచ్చినారు. నరుని ఆత్మ ఎటువంటిది? ఈ దీపం వంటిది, లేదా ఒక దివిటి వంటిది. నరుని ఆత్మ ఒక దివిటి వంటిది, ఒక దీపం వంటిది. ఈ దీపం వెలగాలంటే ఏం కావాలా? నూనె కావాలి కదా. నూనె సిద్ధెలో నూనె ఉంటే ఆ సిద్ధెలో నూనె ఆరిపోకముందే పోసుకొని వెలిగించవచ్చు. ఈ గ్రంథం అనే ఇదే సిద్ధె. ఈ గ్రంథం అనే సిద్ధెలో వాక్యం అనే నూనె ఉన్నది. ఈ గ్రంథం అనే సిద్ధెలో వాక్యం అనే నూనె ఉన్నది. ఈ నూనె ద్వారా అనుదినము ఈ యెహోవా పెట్టిన దీపం అనే ఈ దీపాన్ని అన్నితము మనం వెలిగిస్తూ ఉండాలి. పోసి ఈ సిద్ధెలో ఉండే నూనె కానీ పోయకపోతే ఈ ప్రభు పెట్టిన ఆత్మ, యెహోవా పెట్టిన ఈ దీపం అనే ఆత్మ అనేది ఆరిపోతుంది. ఆరిపోతే మనం కూడా బుద్ధి లేని కన్యకల వలె అయిపోతాం. యెహోవా పెట్టిన ఆత్మ మనలో ఉండగా, అది ఒక దీపంలాగా ఆయన పెట్టి ఉండగా, ఆ దీపాన్ని మనం ఏం చేయాలా? బుద్ధి గల కన్యకల వలె అనునిత్యము దాన్ని వెలిగించాలా. వెలిగించాలంటే ఏం కావాలా? నూనె కావాలా. నూనె లేకుంటే వెలగదు. అది సిద్ధెలో నూనె తీసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఆరిపోకముందే, ఆరిపోయిన తర్వాత పోస్తే లాభం లేదు. ఈ దీపం ఆరిపోయిన తర్వాత పోస్తే లాభం లేదు, చనిపోయిన తర్వాత పోస్తే లాభం లేదు. దీపం ఆరిపోయిన తర్వాత పోస్తే వెలుగుతుందా? వెలగదు, లాభం లేదు. చనిపోయిన తర్వాత వాక్యం చెప్తే, వాక్యం పోస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాభం లేదు. దీపము ఆరిపోకముందే ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్ అనే
ఈ దేవుడు పరలోకం నుండి ఆయన మాట్లాడిచ్చిన ఈ లేఖనాలనే వాక్యమనే నూనెని తీసుకొని ఆ దీపం వెలిగిస్తూ ఉండి బుద్ధిగల కన్యకల వలె పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు కదా. పరలోక రాజ్యము 2024 సంవత్సరాల క్రితమే పరలోక రాజ్యం సమీపంగా ఉందన్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చూడండి చివరి మాట. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? అపోస్తల కార్యముల గ్రంథంలో చెప్పాడు చూడండి 17వ అధ్యాయంలో. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలం మంది అయితే ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా పేతురు గ్రంథంలో కూడా 3:9 చెప్పినాడు. ఆయన ఆలస్యం చేయడం లేదు, ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలని ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినాడు. ఆ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నప్పుడు వారు కూడా కునికి నిద్రించినాడు. మనం కూడా మన పనులలో, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన అవసరాలలో, మన కుటుంబాలలో కునికి నిద్రిస్తూ పోతున్నాం. ఒకానొక దినమున వినబడబోతుంది. బుద్ధిగల కన్యకల వలె, ఆ బుద్ధి తెచ్చుకున్న కుమారుని వలె ఈ ఆత్మనే దీపాన్ని, ఈ వాక్యమనే నూనె ద్వారా అనునిత్యం వెలిగిస్తూ మెలకుగా ఉండి ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో, ఆ పరలోక విందులో ప్రవేశించవలసిన వారంగా మనం ఉన్నామని ప్రభు ఈ ఉదయకాలం తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన వారలారా, మన స్థానిక సంఘంలో కూడా మనం ఏ కోవలో ఉన్నాం? బుద్ధిగల వారిలో ఉన్నామా? బుద్ధి తెచ్చుకొని తప్పిపోయి తండ్రి యొద్దకు వచ్చిన కుమారుని కోవలో ఉన్నామా? ఈ ఉదయకాలంలో మనం పరీక్షించుకుందాం. ప్రభువు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుండగా మనల్ని ఆ విందులోనికి ప్రవేశింపజేయడానికి, తనతో కూడా సదాకాలం ఉండడానికి, ఆ పరలోకంలో మహిమలో ఉండే ప్రభువు శరీరధారిగా భూలోకానికి వచ్చి తను తాను అర్పించుకొని తాను మరణించి మనల్ని పరిశుద్ధులుగాను, పరిశుద్ధమైన కన్యకగా ఉండుటకై మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఉండగా ఆ పరిశుద్ధతను కోల్పోయి బుద్ధి లేని కన్యకలలో ఉండకూడదనే ఆయన ఇన్ని మన కొరకై ఏర్పాటు చేసినాడు. సంఘాన్ని ఏర్పరిచి, సంఘంలో మనకు ప్రవేశాన్ని ఇచ్చి, సంఘంలో వాక్యాన్ని ఇచ్చి, ప్రార్థనలు ఇచ్చి, పాటలు ఇచ్చి, ఆయన తన వాక్యం ద్వారా, తన ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, హెచ్చరికల ద్వారా మనల్ని పోషిస్తూ ఉండగా మనలో ఉండే ఆత్మను ఈ వాక్యము, పాటలు వీటన్నిటిని నూనె ద్వారా మనల్ని వెలిగిస్తూ ఉండగా మనం అనునిత్యం వెలుగుతూ ఉండవలసిన వారమై ఉండగా బుద్ధి లేని వారి వలె ఆత్మదీపమును ఆర్పోనిచ్చుకొని ఆ పరలోక ప్రవేశాన్ని కోల్పోకూడదని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతున్నాం. ఇంకా ప్రభుని అంగీకరించని వారు ఎవరైనా ఉన్నా కూడా మన కొడుకు ప్రాణం పెట్టిన ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చినాడు, మనం అడగలేదు. ఆయనే దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఉండగా ఆయన అంగీకరించి మీరు కూడా బుద్ధిగల కన్యకల లెక్కలో చేరి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభునామనే హెచ్చరిక చేస్తున్నాం. ప్రభువు తన వాక్యము ద్వారాను, తన ఆత్మ ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను మనల్ని కూడా బుద్ధిగల కన్యకల వలె నడిపించి మన జీవితాల్లో ముందుకు కొనసాగించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక.